రాష్ట్రంలో భూముల రికార్డుల భద్రత కోసం కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతికతతో మీ భూమి బ్లాక్ చైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పైలట్ ప్రాజెక్టును వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను సమూలంగా నిర్మూలించాలని, అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్ విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ఎర్రచందనాన్ని దేశంలో ఏ మూలన దాచిపెట్టినా వదలొద్దని, స్మగ్లర్లతో పాటు వారి వెనుకున్న కింగ్ పిన్లపైన ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఈ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీల ప్రాంగణంలో జరిగే పీటీఎంలలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించిన ఏపీ పోలీస్ రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. టెక్నాలజీ ఆధారిత దర్యాప్తు, సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ఫోరెన్సిక్ సామర్థ్యాల పెంపు, ప్రజలకు మరింత చేరువయ్యే పోలీసింగ్, ఇవే భవిష్యత్తు పోలీసింగ్కు మూల సూత్రాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు శుభవార్త. నేతన్నల సేవలో పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో నేతన్నకు ఏటా 25,000 చొప్పున సాయం చేయాలని నిర్ణయించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో నిమిత్తం లేకుండా, వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా నేతన్నల సేవల పథకాన్ని అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రుల సంఘం ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో సమీక్షించింది. ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. బహిరంగ సభా ప్రాంగణం, వేదిక నిర్మాణం, భద్రతాపరమైన అంశాలు, గ్యాలరీలు, గ్రీన్ రూమ్స్, జన సమీకరణ, పార్కింగ్, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లపై వారు మంత్రులకు తెలిపారు. అధికారుల వివరణ అనంతరం మంత్రుల సంఘం పలు కీలక సూచనలు చేసింది. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుణ్ణి రక్షించేందుకు ప్రయత్నించారన్న తీవ్ర ఆరోపణలపై పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అంతర్జాతీయ ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ క్వాంటినమ్ సీఈఓ రాజీవ్ హజ్రా, ఇతర ప్రతినిధులు సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. క్వాంటమ్ పరిశోధనలకు, ఆవిష్కరణలకు అమరావతి అత్యుత్తమ ప్రదేశమని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భాగంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి 2 కుంకి ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తున్నారు. సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల క్యాంపుకు తరలించనున్నారు. పార్వతీపురం జిల్లాకు తరలించేందుకు ముసలిమడుగు క్యాంపు నుంచి జయంత్ అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులను అటవీశాఖ అధికారులు లారీలో ఎక్కించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏనుగుల తరలింపును చేపట్టారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ప్రతినిధులు కలిశారు. జగన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. గత 26 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,000 మంది కార్మికులు సమగ్ర మంచినీటి పథకాలలో పనిచేస్తున్నారని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించడంలో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.